నీ దొంగ బుద్ధి నాకు ముందే తెలుసురా. ట్రీట్మెంట్ పేరు చెప్పి అమ్మాయితో ఏదేదో చేయాలనుకుంటున్నావు. అందమైన అమ్మాయిని చూస్తే నీలాంటి ఎదవలు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు అని శునకేశ్వర్ కోపంగా అన్నాడు. అవును మిస్టర్ మురారి, ఇలాంటి వాళ్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని రాజీవ్ కూడా అతన్ని సమర్థించాడు. అందరి మాటలు వింటూ సాగర్ మౌనంగా ఉండిపోయాడు. చాలా సేపటి తర్వాత, మీ ఇద్దరు నన్ను ఇంతలా విమర్శిస్తున్నారు కాబట్టి మీకు దమ్ముంటే మీరే మురారి గారి భార్యను ట్రీట్ చేయండి అని సవాలు విసిరాడు సాగర్. ఏంటి తమాషాగా ఉందా? మాకు చేయడం రాకపోతే రాదని ఒప్పుకుంటాం, అంతేకాని నీకులాగా తెలియని విషయాల్లో వేలు పెట్టం అని కోపంగా అన్నాడు రాజీవ్. మనుషుల్ని కాపాడడం మాకు తెలిస్తే నీకు మాట్లాడే ఛాన్స్ ఉండేది కాదు అని శునకేశ్వర్ కూడా పొగరుగా అన్నాడు. అంటే మీ ఇద్దరికి ఇప్పుడు హరిత గారిని ఎలా ట్రీట్ చేయాలో తెలియదన్నమాట. తెలియకపోతే నోటికి వచ్చినట్టు వాగకుండా కామ్గా పక్కన కూర్చోండి అని సీరియస్ గా చూస్తూ అన్నాడు సాగర్. అదే సమయంలో మురారి మధ్యలోకి వస్తూ, సాగర్ చెప్పింది కరెక్టే, మీరు ఇంకొక మాట మాట్లాడితే ఇద్దరిని ముక్కలు ముక్కలుగా కోసి చేపలకి మేతగా వేస్తాను అని కోపంగా అనడంతో ఆ ఇద్దరు సైలెంట్ అయిపోయారు. సాగర్, ఇప్పుడు మనం ఏం చేయాలో నువ్వే చెప్పు అని అన్నాడు మురారి. డోంట్ వరీ మురారి, నాకిప్పుడు అర్జెంటుగా 2 చేపకళ్ళు కావాలి. ఉదయం నుంచి అందరూ ఫిషింగ్ చేస్తున్నారు కాబట్టి కావలసినన్ని చేపకళ్ళు దొరికే అవకాశం ఉంది అని చెప్పి ముందుగా హరిత గారిని ఒక చదునైన ప్రదేశం పైన పడుకోబెట్టండి అని అన్నాడు. మురారి వెంటనే తన చేతుల్లో ఉన్న హరితను నేల చదునుగా ఉన్న ప్రాంతంలో పడుకోబెట్టాడు. అప్పుడు సాగర్ ఆమె దగ్గరకు వెళ్లి మెల్లగా ఆమె కడుపు పైన ఒత్తాడు. ఆ తర్వాత ఆమె బాడీలోని కొన్ని ప్రెషర్ పాయింట్స్ పై కూడా ప్రెస్ చేశాడు. మురారి వెంటనే సాగర్ చెప్పిన చేపకళ్ళను తీసుకురావడానికి వెళ్లాడు. అప్పుడు అఖిల వెంటనే సాగర్ దగ్గరకు వచ్చి, నువ్వు అనవసరంగా రిస్క్ చేస్తున్నావు సాగర్, ఈమెను ఇక్కడే వదిలిపెట్టి ఈ పని నీ వల్ల కాదని, తప్పైపోయింది క్షమించమని మురారి గారిని అడుగు అని కొంచెం టెన్షన్ పడుతూ అంది. నువ్వు భయపడక అఖిల, ఏం చేయాలో నాకు తెలుసని చెప్పాను కదా నవ్వుతూ అన్నాడు సాగర్. అసలు నీకేం తెలుసు? మనుషుల పరిస్థితిని చూసి ట్రీట్ చేయడానికి నువ్వేమైనా డాక్టర్వా? ఆ మురారి చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అతనికి కోపం తెప్పిస్తే కనుక మొత్తం మన ఫ్యామిలీ అంతటినీ నాశనం చేస్తాడు. నీ వల్ల మనందరం రోడ్డు మీద పడతాం అని భయంగా అంది అఖిల. కాని సాగర్ మాత్రం ఆమె మాటలు పట్టించుకోనట్లే ఉన్నాడు. తర్వాత హరిత ఛాతీపైన ఎడం చేయి పెట్టి ప్రెస్ చేస్తూ ఆమె గుండెని ప్రొటెక్ట్ చేయాలని చూశాడు సాగర్. ఇంతలో ఒక చిన్న బౌల్లో చేపకళ్ళు తీసుకుని అక్కడికి వచ్చాడు మురారి. అది గమనించిన అఖిల, మురారి గారు, మీరు సాగర్ మాటలు నమ్మకండి. అతను ఇంతవరకు ట్రీట్మెంట్ చేసి ఎవరినీ కాపాడలేదు. మనం వెంటనే హాస్పిటల్ కి ఫోన్ చేస్తే మంచిది అని కంగారుగా అంది. అవును మురారి గారు, నేను కొన్నాళ్ళు హాస్పిటల్లో వర్క్ చేశాను. ఈ విధంగా పేషెంట్ ని ట్రీట్ చేయడం నేను ఎక్కడా చూడలేదు అని లక్ష్మణ్ కూడా అన్నాడు. ఒకసారి ఆలోచించండి మురారి గారు, అసలు ఈ చేపకళ్ళ వల్ల ప్రయోజనమేంటి? వీటితో రోగాల్ని నయం చేయడం నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. ఇతను పెద్ద ఫ్రాడ్ లాగా ఉన్నాడు అని అన్నాడు శునకేశ్వర్. మీ అందరూ కొంచెం నోరు మూసుకుంటారా? ఇక్కడ ప్రమాదం జరిగింది నా భార్యకే కాబట్టి బాధపడాల్సింది నేను. ఈ ఏరియాకి అంబులెన్స్ రావడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. అందుకే అతని ప్రయత్నం అతన్ని చేయనివ్వండి. నా భార్యకు ఏం జరిగినా కానీ మీ బాధ్యత లేదు. మీరు భయపడకండి, మిమ్మల్ని నేనేం అనను అని అన్నాడు మురారి. ఆ మాటలు వినగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అది విని అఖిల కూడా కొద్దిగా ఆశ్చర్యపోయింది. శ్రావ్య, మురారి ఇలా అందరూ తన భర్తను నమ్మినా కాని అఖిల నమ్మలేకపోతుంది. ఆ పరిస్థితి వచ్చినందుకు ఆమె బాధపడుతూ, పెళ్ళై 3 సంవత్సరాలు అయినా సాగర్ పై నమ్మకం కలగలేదంటే బహుశా నేను అతన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అని మనసులో అనుకుంది. ఆ తర్వాత మురారి అందరి మాటలు ఇగ్నోర్ చేస్తూ, ఇప్పుడు చెప్పు సాగర్, ఈ చేపకళ్ళతో మనమేం చేయాలి? వీటిని డైరెక్ట్ గా నా భార్యకి తినిపించాలా అని కొంచెం క్యూరియస్ గా అడిగాడు. వీటిని డైరెక్ట్ గా తినిపించడం కుదరదు. ముందు వీటిని ప్యూరిఫై చేసి మెడిసిన్ కింద తయారు చేయాలి అని చెప్పి హరితను ఒక బండరాయికి ఆనించాడు సాగర్. నీకు మెడిసిన్స్ తయారు చేయడం ఎలాగో తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు మురారి. సాగర్ చెప్పింది విన్న తర్వాత మళ్లీ అందరూ అతన్ని విమర్శించడం మొదలుపెట్టారు. చూస్తుంటే ఇక్కడ ఏదో కామెడీ జరుగుతున్నట్టుంది. ఈ పనికి మాలిన అల్లుడికి మెడిసిన్స్ తయారు చేయడం కూడా వచ్చా? ఇతనేమైనా పురాణ పురుషుడా, లేదంటే ఆయుర్వేదం తెలిసిన చరక మహర్షియా అని చుట్టూ ఉన్న జనాలు ఇష్టం వచ్చినట్లు అతనిపై కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఎవరు ఎన్ని విధాలా విమర్శించినా కాని సాగర్ దృష్టి మాత్రం మెడిసిన్ తయారు చేయడం పైనే ఉంది. ఆఫీసర్ జ్యోతి మాత్రం అతని వైపు ఆసక్తిగా చూస్తుంది. గతంలో ఆమె సాగర్ దగ్గర నుంచి ఒక పిల్ తీసుకుంది. అయితే అప్పట్లో నాకిచ్చిన ఆ మెడిసినల్ పిల్ సాగర్ స్వయంగా తయారు చేసుంటాడా అని మనసులో అనుకుంది జ్యోతి. ఇదిగో సాగర్, నీలాంటి వాడు కూడా డాక్టర్ అవ్వగలడంటే నేను నమ్మలేను. 3 సంవత్సరాలుగా మా ఫ్యామిలీలో పని పాట లేక ఖాళీగా ఉంటూ
ముప్పొద్దులా మెక్కుతూ డాక్టర్ చదివానని మాత్రం చెప్పకు అని గట్టిగా నవ్వాడు స్వరూప్. అతను ఆ మాటలు అనగానే పక్కనున్న అందరూ కూడా నవ్వడం మొదలుపెట్టారు. కాని సాగర్ అతని మాటలు పట్టించుకోకుండా పక్కనే ఉన్న బంకమట్టిని కొద్దిగా తవ్వి దాన్ని ఒక చిన్న బాల్స్ లాగా తయారు చేశాడు. ఆ తర్వాత వాటితో ఒక చిన్న కట్ల పొయ్యి ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత సాగర్ తలపైకెత్తి, రాజీవ్, స్వరూప్, శునకేశ్వర్, మీ అందరూ మీ కోట్లు తీసి ఇవ్వండి, నేను వెంటనే మంట వెయ్యాలి అని సీరియస్ గా అన్నాడు సాగర్. ఆ మాటలు వినగానే స్వరూప్ ముఖం మారిపోయింది. దాంతో అతను ఆవేశంగా, ఏమన్నావ్? మా కోట్లు తీసి ఇవ్వాలా? ఎంత పొగరు నీకు అని ముందుకు వస్తూ అన్నాడు. మరి చేపకళ్ళ సహాయంతో సాగర్ హరితను కాపాడగలడో లేదో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కింగ్ స్టోరీ ఓన్లీ ఆన్ పాకెట్ FM.